ఏ ఇబ్బంది ఉండదు అటుగా, ఎలాంటి బాధపడే అవసరం లేదంట. నేను స్ట్రీట్ ఫైటర్ను, మాజీ మంత్రి రాజీనామా తర్వాత పార్లమెంటుకు వచ్చిన ప్రధాన్. చూద్దాం, ఏదైతే సీజేపీ ఆధ్వర్యంలో ఒక డిమాండ్ ఉండే మొన్నటి వరకు కూడా, ఏది నీట్ పేపర్ ప్రశ్న పత్రం లీకేజీని వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కొన్ని రోజుల ఉద్యమం పోరాటం తర్వాత ఎట్టకేలకు ఆయన రాజీనామా చేసిన తర్వాత నిన్న పార్లమెంటుకు వచ్చిన తర్వాత ఆయన నేను స్ట్రీట్ ఫైటర్ను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. అసలు ఏమన్నా చూద్దాం. నీట్ పేపర్ లీకేజ్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్కు సోమవారం పార్లమెంట్లో ఘన స్వాగతం లభించింది. చిరునవ్వుతో కాలు దిగిన ధర్మేంద్ర ప్రధాన్ అందరికీ అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. పలువురు అధికార పక్ష ఎంపీలు ఆయనకు సంఘీభావం తెలుపుతూ శాల్వా కప్పి సాంప్రదాయ టోపీతో సత్కరించారు. ఎలాంటి ఆరోపణ లేకపోయినా ఒక మంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేయడం ఇదే మొదటిసారని ఒక ఎంపీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పార్లమెంటు కారిడార్లో కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ ధర్మేంద్ర ప్రధాన్ను ఉద్దేశించి అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది అని వ్యాఖ్యానించారు. దీనికి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ ఏమీ జరగలేదు, నేను వీధి పోరాటాల నుంచి వచ్చిన యోధుడిని, అంటే స్ట్రీట్ ఫైటర్ని, ఏసీ గదిలో కూర్చునే కార్యకర్తను కాదు అని కౌంటర్ ఇచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన నిరసన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ బలంగా వినిపించడంతో శనివారం ప్రధాన్ తన పదవి నుంచి తప్పుకున్నారు. దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకోకూడదని, విద్యార్థుల భవిష్యత్తు చట్టపరమైన చిక్కులో పడకూడదన్న ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో స్పష్టం చేయడం జరిగింది. ఇంకో చాలామంది ఎంపీలు ఆయన రిసీవ్ చేసుకొని ఆయనకు చిరునవ్వుతో ఆయన స్వాగతం పలికి ఒక టోపీ పెట్టి షాల్తో సత్కరించారు. అంటే ఒక ఎంపీ అంటే ఎలాంటి తప్పు లేకపోయినా కూడా రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అని చెప్పేసి చాలామంది అక్కడ ఎంపీలు చెప్పడం జరిగింది. వాస్తవాన్ని కూడా చేసినోడు వేరే, చేపించింది మరి ఎవరో అక్కడ అధికారుల వైఫల్యం ఉంటుంది ఖచ్చితంగా. ఆ చేసినోడు వాడు ఏ ఫలాపతం చేసిండో, కానీ ఆ శాఖకు మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన పాపం రాజీనామా చేయాల్సి వచ్చింది. వాస్తవానికి కూడా ఇది నిజం, అంటే బాధ్యత వహిస్తూ చేయాల్సి వచ్చింది. అయితే జయరాం రమేష్ లోపలికి వెళ్ళిన తర్వాత పార్లమెంట్లో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పేసి కాస్త ఆయన మరి అది ఎటకారంగా అనడం, మరి ఆయనను కొంచెం కూల్ చేద్దామని అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది ప్రధాన్ లైట్ తీసుకో అని చెప్పేసి ఆ విధంగా అనడం తెలియదు. కానీ అట్లా అన్న తర్వాత నాకు ఏమైంది, ఏం కాలేదు అని చెప్పేసి చెప్పిండు. నేను ఏం జరిగింది, నాకు ఏం జరగలేదు, నేను వీధి పోరాటాల యోధుడిని, అంటే స్ట్రీట్ ఫైటర్ని, ఏసీ గదిలో కూర్చున్నటువంటి కార్యకర్తను కాదు అని చెప్పేసి ఆయన కౌంటర్ ఇచ్చిండు. సో ఇది సార్ మొత్తానికైతే రాజీనామా చేయడం అనేది కూడా ఒక మంచి అంటే ఆయన హుందాతనాన్ని కాపాడుకున్నాడు. వాస్తవంగా కూడా ఆయన హుందాతనాన్ని కాపాడుకున్నాడు ధర్మేంద్ర ప్రధాన్. జగన్తో బహిరంగ చర్చకు రెడీ, డిఎస్సిపై లోకేష్ సవాల్, జగన్కు క్రెడిట్ చోర్ డిజార్డర్ జబ్బు ఉందని ఎద్దేవా. బహిరంగ చర్చకు రెడీగా ఉన్నానని చెప్పేసి లోకేష్ చెప్తా ఉన్నారు. డిఎస్సి నియామకాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. డిఎస్సి అంశంపై జగన్తో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే చర్చకు రావాలని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ కార్యకర్త సమావేశంలో పాల్గొన్న లోకేష్ జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ డిఎస్సిపై గొడ్డలి పార్టీ అధినేత చేస్తున్న ఆరోపణలపై చర్చకు నేను సిద్ధం. ఈ చర్చ కేవలం డిఎస్సికే పరిమితం కాదు, వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన లిక్కర్ భూ కుంభకోణాలపై కూడా చర్చిద్దాం అని సవాల్ విసిరారు. 2 లక్షల టీచర్ పోస్టుల భర్తీ చేసిన ఘనత టీడీపీది అయితే 5 ఏళ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయని నీచ చరిత్ర జగన్ది అని లోకేష్ ధ్వజమెత్తారు. వర్టికల్ హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేసి అత్యంత పారదర్శకంగా డిఎస్సి నిర్వహిస్తే బురద జల్లుతున్నారు.
మేము 150 రోజులు అత్యంత పారదర్శకంగా డిఎస్సి నిర్వహిస్తే దాన్ని అడ్డుకోవాలని 150 కేసులు వేశారు. ఆ కేసులన్నీ కోర్టులు కొట్టివేయడమే మా చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి సంక్షేమం అయితే గొడ్డలి విధానం విధ్వంసం, బూతులు, బాబాయిని గొడ్డలతో లేపేయడం, తల్లి చెల్లిని ఇంటి నుంచి తరిమేయడం అని లోకేష్ తీవ్రంగా విమర్శించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్కు క్రెడిట్ చోర్ డిజార్డర్ అనే జబ్బు ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొచ్చిన ఆర్సెలర్ మిట్టల్, గూగుల్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి పరిశ్రమలను తానే తెచ్చారని జగన్ చెప్పుకోవడం ఆయనకున్న జబ్బు లక్షణమని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని లోకేష్ తెలిపారు. ప్రభుత్వ విజయాలను, వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్థానాలు గెలిచేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అయితే నిన్న కార్యకర్తల మీటింగ్లో మాట్లాడినటువంటి నారా లోకేష్ జగన్ పైన తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. సో ఆయనకు ఒక జబ్బు ఉంది, ఆ జబ్బు వల్లనే మేము తీసుకొచ్చినటువంటి ఫలితాలను కుటుంబ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మాదేమో అభివృద్ధి సంక్షేమ పథకాలకైతే మేము వెళ్తూ ఉంటే అలా చూసుకుంటే వైసీపీ పార్టీలేమో గొడ్డలిపాటి విధానం, విధ్వంసం, బూతులు, బాబాయిని గొడ్డలతో లేపేయడము, తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేయడం లాంటివి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్గా భోగాపురం ఎయిర్పోర్ట్. సీఎం చంద్రబాబు ఆగస్టు 1న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలవబోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కలను సాకారం చేయడమే కాకుండా ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు గ్రోత్ ఇంజిన్గా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం అమరావతిలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 4,727 కోట్ల వ్యయంతో 2,703 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయాన్ని నిర్మించినట్టు తెలిపారు. 3,800 మీటర్ల పొడవైన రన్వేతో అత్యాధునిక సదుపాయాలతో కలిగినటువంటి ఎయిర్పోర్ట్ అయితే కట్టబోతున్నారట. సో ఇటు తెలంగాణలో, ఆంధ్రాలో ఎయిర్పోర్ట్ల నిర్మాణం అనేది పనులు చకచక జరుగుతున్నాయి. రంగనాథ్ను తప్పించండి, హైడ్రా చీఫ్పై హైకోర్టు ఆగ్రహ ఆదేశం. హైడ్రా కమిషనర్గా మరో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ఆదేశం. ఒక్క అధికారిపై 63 కోర్టు ధిక్కరణల కోర్టుకు క్షమాపణ చెబుతూ రంగనాథ్ను కొనసాగించాలా, తప్పించాలన్న అంశంపై